ఎగ్జాక్ట్‌గా ఇదే ఇంట్లో మనకి చాలా మూవీస్ అయితే షూటింగ్ జరిగాయి. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'ప్రేమలు' మూవీ అండ్ దీనికంటే ముందు బాగా హిట్ అయిన మూవీ ఉంది చూసారు? అదే 'మ్యాడ్' మూవీ గూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదే ఇంట్లో అయితే 'ప్రేమలు' మూవీలో సచిన్ అంటే హీరో అండ్ హీరో ఫ్రెండ్ అయితే స్టే చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చామంటే హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళుండే రూమ్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ నా వెనకాల. సో, దాంట్లో అయితే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే సినిమాలో అయితే అదే చూపిచ్చారు. సో, ఒక్కసారి మీకు చూపిస్తాను బయటకెళ్ళి. అబ్బబ్బబ్బబ్బా సరలక్ష్మి టిఫిన్స్ వాడు ఫుడ్ లో ఏం కలుపుతాడు కానీ సూపర్ ఉంది. నాకు వచ్చిన మలయాళం ఏంటో చెప్తాను. యాన్ ఎంగిల ఎంగిన్నా అంగడి నిన్నదండ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. సో నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినందుకు అండ్ ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నందుకు అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ అనమాట. అండ్ నా ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే నా వీడియోలో ప్రతి ఒక్కటి మీరు మూవీస్ లొకేషన్స్ ఎలా ఉంటాయో దాన్ని రియల్గా ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీరు విలేజెస్లో ఉండి కొంతమంది అండ్ మీరు వెళ్ళని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో నా వీడియోస్లో చూద్దామని చెప్పి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీకోసమే నేను కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను. సో వీడియో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా, 'ప్రేమలు' మూవీ. సో 'ప్రేమలు' మూవీ అనేది మలయాళంలో బాగా హిట్ అయింది. దాన్ని తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ థియేటర్‌లో కూడా నడుస్తుంది. సో ఈ 'ప్రేమల' మూవీ మోస్ట్ ఆఫ్ ది షూట్ లొకేషన్స్ అన్ని హైదరాబాద్‌లో షూట్ చేశారు. ఒక 80-90% అంతా హైదరాబాద్‌లో షూట్ జరిగింది. సో ఆ షూట్ ఎక్కడెక్కడ జరిగిందో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే మనము మూవీలో హీరోయిన్, హీరో ఫ్రెండ్ ఒక రూమ్‌లో ఉంటారు కదా! మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆ రూమ్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్‌కి అయితే వెళ్దాము. ఆ ఇంటిని చూద్దాము. అక్కడ నుంచి వ్యూ కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. మూవీలో కూడా కనిపిస్తుంది. సో అక్కడ కొన్ని మూవీస్ కూడా షూటింగ్ జరిగాయి. అండ్ రీసెంట్‌గా హిట్ అయిన 'మ్యాడ్' మూవీ కూడా అక్కడే షూట్ జరిగింది. సో మనమైతే అక్కడికి వెళ్దాము. సో లేట్ చేయకుండా వెళ్దాం పదండి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా హైదరాబాద్‌లో ఉన్న షేక్‌పేట్ దర్గా పక్క నుంచే ఉన్న మల్కం చెరువు పక్కన ఉన్న గల్లీలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోతే ఆ కార్నర్ చివర్లో మనకి 'ప్రేమలో' మూవీలో యాక్ట్ చేసిన హీరో స్టే చేసిన ఇల్లయితే కనిపిస్తుంది. అండ్ అక్కడ హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే బిల్డింగ్‌లో టాప్ ఫ్లోర్‌లో అయితే స్టే చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగు, దీంట్లోనే స్టే చేస్తారు. ఒకసారి పైకెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇంట్లో అయితే 'ప్రేమలు' మూవీలో సచిన్ అంటే హీరో అండ్ హీరో ఫ్రెండ్ అయితే స్టే చేస్తారు. సో మ్యాక్సిమం కొన్ని సీన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడికి రండి, మనకు ఒక వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారు ఒక మంచి చెరువు వ్యూ కనిపిస్తుంది. దీన్నే మల్కం చెరువు అంటారు. అండ్ ఇక్కడ నుంచి మనకి నైట్ టైంలో అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మనకి. సో నైట్ టైంలో ఇక్కడ కూర్చొని లైక్ మందు తాక్కుంటూ కొన్ని సీన్స్ అయితే సినిమాలో చాలా ఉంటాయి. సో దీని పక్కనే స్కూల్ కూడా ఉంది మీకైతే. అటు సైడ్ టెంపుల్ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ సినిమా షూటింగ్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. చాలామందికి కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఇక్కడైతే వచ్చాయి మూవీలో మీకు. సో ఒక్కసారి ఇల్లు ఒక రౌండ్ అప్ వేసే తీసుకో. ఇక్కడ మీకు కనిపించే బిల్డింగ్స్ అన్ని మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఆల్రెడీ కట్టేశారు. చాలామంది కూడా వచ్చి ఉంటున్నారు దాంట్లో. సో ఇది అనమాట ఈ ఇంట్లో ఈ టాప్ ఫ్లోర్లో చాలా మూవీస్ అయితే మనకి షూటింగ్ అయితే జరిగాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ వ్యూ బాగుంటుంది కదా, ఆ మల్కం చెరువు వ్యూ ఉంటుంది. ఈ వ్యూ బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటే చాలా మూవీస్లో ఈ లొకేషన్ అయితే చూస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ దూరంలో కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. నైట్ టైంలో అయితే జిగేల్ మనం లైట్లు వేసుకుంటే ఆ లైట్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ లొకేషన్ అయితే చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసారు కదా బిల్డింగ్స్ అన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. నాకైతే ఈ టాప్ ఫ్లోర్ వ్యూ చాలా బాగా అనిపించింది, పైన పెంట్ హౌస్ లాగా. ఎందుకంటే బ్యాచిలర్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటారు. ఎందుకంటే బ్యాచిలర్స్కి ఎక్కువ పెంట్ హౌస్లోనే ఇస్తారు కాబట్టి. సో ఇల్లు చూసేసాం కదా, ఇల్లు ఎలా ఉంది, హీరోయిన్ హీరో ఫ్రెండ్ ఇక్కడే ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుపడుతుంది. ఎందుకంటే దీన్ని మల్కం చెరువు అని పిలుస్తారు. ఈ లొకేషన్ వచ్చేసి మల్కం చెరువు అంటారు, బ్యాక్ సైడ్ వ్యూ అంతా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు స్టే చేసిన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అదైతే మాదాపూర్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మెల్లగా మనం చూసుకుంటూ వెళ్ళిపోదాము. సో వెళ్దాం పదండి హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉండే ఇంటికి అయితే వెళ్దాం. సో ఇందాక మనము హీరోయిన్ హీరో ఫ్రెండ్ ఉండే బిల్డింగ్ అయితే చూసేసాము, వాళ్ళు ఉండే రూమ్ ని. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉండే రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ నా వెనకాల. సో దాంట్లో అయితే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే సినిమాలో అయితే అదే చూపించారు. సో ఒక్కసారి మీకు చూపిస్తాను బయటకెళ్ళి. ఇక్కడ మీకు కనిపించే బిల్డింగ్ లోనే హీరోయిన్ రూమ్ అయితే ఉంటుంది. హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఈ రోడ్ లో కొన్ని షార్ట్స్ అయితే కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ గౌర తులిప్స్ అని కనిపిస్తుంది కదా, మూవీలో మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ సీన్స్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఎల్ఎన్ వెస్టా కూడా మూవీలో మీకు కనిపిస్తుంది. మూవీ మీరు కొంచెం క్లియర్గా చూస్తుంటే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో హీరోయిన్ ఉండే రూమ్ అయితే ఇది. సో వీడియోలో హీరో స్టే చేసిన రూమ్ని చూసేసాం, హీరోయిన్ కూడా స్టే చేసిన రూమ్ కూడా చూసేసాము.
సో ఇప్పుడు మనం ఏంది అంటే వాళ్ళు ఒక కార్లో మినీ కూపర్ కార్లో సిటీ అంతా తిరుగుతారు కదా, ఆ లొకేషన్స్ కూడా చూద్దాము. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది మ్యాక్సిమం మై హోమ్ పూజా టీ హబ్ అండ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మాదాపూర్ రాయదుర్గం సైడ్ ఉన్న వాళ్ళకైతే ఈ లొకేషన్స్ బాగా తెలుసు. చాలా హైట్లో ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్, చాలా పెద్దగా ఉంటాయి, బాగుంటుంది. మనం ఇప్పుడు ఏ రూట్కి వెళ్తున్నామంటే ప్రేమలు మూవీలో వాళ్ళు ఒక మినీ కూపర్ కార్ వేసుకొని సో అన్నీ తిరుగుతారు కదా బిల్డింగ్ చుట్టూ, ఆ రోడ్ చుట్టూ. సో ఆ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి. ఇక్కడ మీకు కనిపించే ఈ రోడ్డు హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ రోడ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు చాలా నైట్ టైంలో కేక్ కటింగ్స్ జరుగుతూ ఉంటాయి, చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా పెడతారనమాట. చూడడానికి చాలా 2 కొండల మధ్యలో రోడ్ చాలా బాగుంటుంది. అండ్ ముందుకెళ్తే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి, ఎందుకంటే మనల్ని తల ఎత్తుకునేలా చేస్తాయి కాబట్టి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో మై హోమ్ పూజా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫోటో షూట్స్కి కానీ, చాలామంది ఇక్కడ ఫోటో షూట్స్కి వస్తూ ఉంటారు. అండ్ ఈ లొకేషన్ మనకి చాలా మూవీస్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ రీసెంట్గా వచ్చిన సైంధవ్ మూవీలో కూడా ఈ లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పక్కన మీరు చూసే టీ హబ్ కూడా కనిపిస్తుంది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్దామంటే వాళ్ళు మూవీలో ఒక హైదరాబాద్ మొత్తం ట్రిప్ వేద్దామని చెప్పేసి అయితే, అంటే వాళ్ళు కొత్తగా వస్తారు కదా హైదరాబాద్కి, హైదరాబాద్ మొత్తం ట్రిప్ వేద్దామని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్తారు. అందులో మెయిన్గా కాజాగూడ హిల్స్ అనమాట. ఆ కాజాగూడ హిల్స్ చూద్దాము, చాలా బాగుంటుంది. అదైతే అది కూడా చూపిస్తాను, వెళ్దాం పదండి. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కాజాగూడ హిల్స్ దగ్గరికి వచ్చాము. మూవీలో ఈ హిల్స్ మీద కొంచెం వరకే షూట్ ఉంటుందన్నమాట, కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. వాళ్ళు సడన్గా మూవీలో హైదరాబాద్ మొత్తం చుట్టూ తిరుగుదామని ట్రిప్ అయితే వేస్తారు. సో అలా ట్రిప్ వేసినప్పుడు అయితే ఇక్కడ కొన్ని సీన్స్ అయితే చూపిస్తారు. ఇక్కడ ఒక చిన్న గేమ్స్ లాగా ఆడుకోవడం, ఒక ఫన్నీ లాగా సాంగ్లో అయితే మీకు చూపిస్తారు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక చెరువు లాంటిది అయితే కనిపిస్తుంది. సో ఆ చెరువు ముందు హీరోయిన్ హీరో ఫ్రెండ్ కొంచెం స్ట్రెస్ అవుతారు అనమాట. సో ఓపెన్ రూఫ్ కార్ ఉంటుంది అప్పుడు దాంట్లో మినీ కూపర్ది. సో అందులో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈవినింగ్ టైంలో వచ్చినా కానీ, ఎర్లీ మార్నింగ్ వచ్చినా కానీ ఈ ప్లేస్ అయితే చాలా మస్తు సూపర్ ఉంటుంది. చాలామంది యూత్ అందరూ, నేను చాలామంది ఫ్యామిలీస్ కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి కొంచెం ఇలా చిల్ అవుతూ ఉంటారు. చూస్తారు గాలి ఎలా వస్తుందో. సో ఇప్పుడైతే మనం 2 o'clock 3 o'clock అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చల్లగా. అండ్ వర్షం వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడైతే. కాజాగూడ దగ్గర ఉంటుంది, ఇది నియర్ బై మణికొండ లాంగ్వేజ్ దగ్గర అయితే ఈ లొకేషన్ ఉంటుంది. మాక్సిమం ఈ వీడియో చూసిన చాలా మందికి తెలుసు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. సో తెలియని వాళ్ళకైతే వన్స్ మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ లొకేషన్ అయితే ఒకసారి విజిట్ చేయండి. కింద టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చాలా ఓల్డ్, చాలా కొన్ని సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అని చెప్పి చెప్తున్నారు. సో ఆ టెంపుల్ కూడా బాగుంటుంది, వచ్చినప్పుడు చూసేయండి. ఇప్పుడైతే మనం చెరువు నీళ్ళు చూద్దాం రండి. సో ఇందాక మీకు చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో చెరువు ఉంటుంది. అండ్ హీరోయిన్ హీరో ఫ్రెండ్ కార్లో కూర్చొని స్ట్రెస్ అవుతారని చెప్పేసి ఇక్కడే ఆ షూట్ చేశారు. అండ్ పక్కనే కార్ పార్క్ చేసేసి అండ్ ఇంకా అలా ఒక చెరువు అయితే ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేస్. అండ్ ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, కపుల్స్ కూడా వస్తూ ఉంటారు. అండ్ చాలా బాగుంటుంది, ఈవినింగ్ టైంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనము డిఎల్ఎఫ్లో ఉన్న వరలక్ష్మి టిఫిన్స్ దగ్గరికి అయితే వచ్చాము. మూవీలో దీన్ని సరలక్ష్మి టిఫిన్స్ అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ కూడా కొంచెం అయితే షూటింగ్ అయితే జరిగింది, వాళ్ళు టిఫిన్ ఇక్కడే తింటారు. సో ఇక్కడ కొంచెం ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మూవీలో కూడా కొంచెం ఫన్ జనరేట్ అయింది ఈ డైలాగ్ వల్ల. అబ్బబ్బబ్బా సరలక్ష్మి టిఫిన్స్ ఫుడ్ లో ఏం కలుపుతారో కానీ సూపర్ ఉంది. అండ్ మూవీలో క్లైమాక్స్ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి. సో ఆ క్లైమాక్స్ షూట్ అంతా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదామా, చలో వెళ్దాం పదండి. ఇప్పుడు మనము శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము. సో ఎస్కలేటర్ ఎక్కేసి పైకైతే వెళ్తున్నాము ఇంటర్నేషనల్ డిపార్చర్ దగ్గరికి. మూవీలో ఈ సీన్ కొంచెము హైలైట్ ఉంటుంది. సో క్లైమాక్స్ సీన్ కూడా అదే కాబట్టి సో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ట్రైన్ లాగా అయితే ట్రాలీస్ లాగా వెళ్తున్నాయి, చాలా పెద్దగా ఉంది, ఒక చిన్నపాటి ట్రైన్ లాగా. అది వెళ్తుంటే నాకు మంచిగా అనిపించి వీడియో తీద్దామని చెప్పి తీసాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఒక పాములాగా భలేగా వెళ్తుంది చూడండి. సో ఇవన్నీ దేనికంటే లగేజ్ తీసుకెళ్ళడానికి అయితే ఎయిర్పోర్ట్లో యూజ్ చేస్తారు. సో మీలో వీడియో చూసే వాళ్ళు చాలామంది ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటారు, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్లో. అండ్ నెక్స్ట్ నా వీడియోలో ఫుల్ ఎయిర్పోర్ట్ టూర్ కూడా చూపిస్తాను, అది కూడా వీలుంటే మీరు చూస్తానంటే తప్పకుండా చూపిస్తాను. సో ఇంటర్నేషనల్ డిపార్చర్ ఒక సైడ్ ఉంటుంది, డొమెస్టిక్ ఒక సైడ్ ఉంటుంది, కింద ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, పార్కింగ్ ఉంటుంది. అండ్ మూవీ క్లైమాక్స్లో షార్ట్ ఇక్కడే జరుగుతుంది, క్లైమాక్స్ సీన్ అంతా ప్రేమల మూవీలో. సో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఇక్కడికి వచ్చామో. సో నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఏదైతే క్లైమాక్స్ షార్ట్ ఏదైతే ఉందో రివీల్ చేయదలుచుకోలేదు. సో క్లైమాక్స్ షార్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నాకు కూడా కొంచెం మలయాళం వచ్చు అనమాట, ఎందుకంటే ఇది మలయాళం మూవీ కాబట్టి. సో ఆ నాకు వచ్చిన మలయాళం ఏంటో చెప్తాను. ఎంగిలే ఎంగున్నా అర్థం కాలేదా? సో దాని మీనింగ్ ఏంటి అంటే, సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అర్థము.
సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. ప్రేమల మూవీ షూట్ లొకేషన్ అయితే చూపించేశాను. సో ఒకసారి ఎయిర్పోర్ట్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.